అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. దేశవ్యాప్తంగా విస్తరించిన అతిపెద్ద ఫైనాన్స్ సంస్థ ముత్తూట్ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బంగారం తాకట్టు పెట్టుకుని రుణాలు ఇచ్చే ఈ కంపెనీ కస్టమర్లకు కుచ్చుటోపి పెడుతోంది. రుణాల పేరుతో పేదలను దోచుకుంటోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కస్టమర్లు బంగారం విడిపించుకోవడానికి అప్పులు చేసి మరీ నగదు తీసుకెళ్లినా బంగారాన్ని ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో తమ బంగారు వస్తువులు మిస్ అయ్యాయన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. అప్పు తీర్చేందుకు డబ్బులు తీసుకుని వెళ్లినా బంగారం ఇవ్వడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో తమ బంగారం మాయం చేశారని ఆందోళన వ్యక్తం చేస్తూ ఫైనాన్స్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు బాధితులు. గత 4 నెలలుగా తమ బంగారం ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ బంగారం తమకు కావాలని భీష్మించి కూర్చున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ ఇన్ లో ఉన్నారు. ప్రదీప్, చెప్పండి. ఏదైతే ఫైనాన్స్ కంపెనీ అంటే కొన్ని సంస్థలు అనేవి కూడా దేశంలో బయటికి ఎన్నో సంస్థలు నుంచి ఉన్నాయి. ఆ సంస్థల్లో ఫైనాన్స్ సంస్థ అనేది ముతూట్ ఫైనాన్స్. ఈ ముతూట్ ఫైనాన్స్ లో చాలా రకరకాల మోసాలు బయటకు వస్తున్నాయి. విశాఖపట్నం ద్వారకా నగర్ బ్రాంచ్ ముతూట్ ఫైనాన్స్ బ్రాంచ్ లో అయితే బ్యాంక్ మేనేజర్ తో పాటు లోపల పనిచేస్తున్న కొంతమంది వ్యక్తులు ప్రజలు ఏదైతే వాళ్ళ అవసరాలకి గోల్డ్ పెట్టి డబ్బులు తీసుకొని వాళ్ళ అవసరం నిమిత్తం కూడా అయిపోయిన తర్వాత వాళ్ళ డబ్బులు కట్టేసి మళ్ళీ వాళ్ళ గోల్డ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎవరైతే కస్టమర్లు మళ్ళీ వెళ్ళి డబ్బులు కట్టి మా గోల్డ్ మాకు కావాలి అని అడిగితే గోల్డ్ ఇప్పుడు అవ్వదు, ఒక 10 రోజులు పడుతుంది, 15 రోజులు పడుతుంది అని చెప్పి కాకమ్మ కథలు చెప్తున్నారు. ముతూట్ ఫైనాన్స్ మోసాలు ఇంత కాదు, కస్టమర్లు చాలా ఆవేదన చెందుతున్నారు. మా గోల్డ్ మాకు రాకంటే అయిపోతుంది, అసలు ఆ గోల్డ్ పెట్టింది ఒక గోల్డ్ అయితే వాళ్ళు ఇచ్చింది మరొక గోల్డ్ అంటూ కూడా కస్టమర్లు అయితే ఇంకా మీడియాకి అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఒకరి తర్వాత ఒకరు కస్టమర్లకి అయితే ఈ మోసాలు బయటపడి కూడా ముతూట్ ఫైనాన్స్ ఏదైతే ద్వారకా నగర్ సంబంధించి బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్ మేనేజర్ కి వెళ్ళి అడిగితే బ్రాంచ్ మేనేజర్ అయితే అందరిపై అయితే దురుసుగా ప్రవర్తించుకోవడా ఇంకా టైం పడుతుంది అంటూ కూడా బ్రాంచ్ మేనేజర్ అయితే చెప్పడం జరుగుతుంది. బ్రాంచ్ లో పనిచేస్తున్న ముతూట్ ఫైనాన్స్ లో పనిచేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కస్టమర్లపై చాలా కోపంగా ఎవరైనా ఏదైనా అడిగితే మా యొక్క బంగారం ఎక్కడా అని అడిగితే లోపల పనిచేస్తున్న వ్యక్తులు అయితే వాళ్ళపై దురుసుగా ప్రవర్తించుకోవడా వాళ్ళపై అయితే దాడి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ యొక్క సందర్భంలోనే స్వతంత్ర టీవీకి కస్టమర్లు చెప్పడం జరిగింది, ఇలాగ ముతూట్ ఫైనాన్స్ లో ఇలాంటి ఇబ్బందులు అవుతున్నాయి, ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి అనగానే స్వతంత్ర టీవీ బృందం వెళ్ళి అక్కడ ముతూట్ ఫైనాన్స్ బ్యాంక్ మేనేజర్ కి అడుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న బ్యాంక్ మేనేజర్ కూడా వీడియోలు చేస్తున్నారు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మీరు ఎందుకు లోపలికి వస్తున్నారని అడుగుతున్నారు. అంటే మోసం జరిగినా సరే వాళ్ళని ఆడకూడదంట. అంటే కేవలం అక్కడ ఒక అరగంట సేపు నిల్చుంటే ముతూట్ ఫైనాన్స్ బయట అరగంట సేపు నిల్చుంటే మొత్తం అంతా మోసం అంతా ముతూట్ ఫైనాన్స్ చేస్తున్న మోసం అంతా బయటపడే పరిస్థితి కనబడింది. ఓవరాల్ గా ఎవరైతే కష్టంతో వాళ్ళు ఎన్నో కష్టాలతో హాస్పిటల్ సమస్యలు అవ్వచ్చు, వాళ్ళ కుటుంబ సమస్యలు అవ్వచ్చు, ఏ ఒక్క సమస్యలతో అయినా డబ్బు అవసరంతో కూడా ఎవరు నమ్మాలో తెలియక ఈ ముతూట్ ఫైనాన్స్ లాంటి సంస్థలను నమ్ముతారు. ఈ యొక్క సంస్థల్లో ముతూట్ ఫైనాన్స్ ఏం చేస్తుందంటే గోల్డ్ తీసుకుంటుంది, వడ్డీ వేస్తున్నారు, వాళ్ళకి నచ్చినట్టు వడ్డీలు వేసుకుంటున్నారు. కానీ మళ్ళీ తీర్చే సమయంలో కస్టమర్కి ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. కేవలం కస్టమర్ నా గోల్డ్ ఏది అని అడిగితే కస్టమర్ పై అయితే లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఇది కట్టలేదు, మీరు ఇంకా అగ్గి ఉంది, ఇంకా కట్టవలసి ఉంది అని చెప్పేసి రకరకాల చక్కెర వడ్డీల పైన వడ్డీలు వేసి కూడా వాళ్ళ కస్టమర్లు ముక్కు పిండే ప్రయత్నం అయితే ముతూట్ ఫైనాన్స్ యాజమాన్యం చేస్తుంది. ఇక్కడే కాదు, ముతూట్ ఫైనాన్స్ మొత్తం మోసమే చేస్తుందంటూ కూడా కస్టమర్లకి చెప్పే పరిస్థితి కనబడుతుంది. కస్టమర్లు చాలా వరకు బాధ కలిగిన సందర్భాలు అయితే మనం ముతూట్ ఫైనాన్స్ బ్రాంచ్ అయితే మనం చూడొచ్చు. వాళ్ళ బ్యాగ్ లో 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు పట్టుకొని
మేము డబ్బులు కట్టి మా గోల్డ్ మేము తీసుకుంటాం, ఇదిగో మీ డబ్బులు ఇదిగో అని చెప్పేసి కస్టమర్లు బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మీ డబ్బులు ఇదిగోండి మేము మొత్తం క్లియర్ చేస్తాం, మా గోల్డ్ ఇవ్వండి అంటే లేదు ఈ రోజు రాదు గోల్డ్ అని చెప్పేసి ఈ రోజు కాదు రేపు 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 అంటూ కూడా మొత్తం నెలల మించి చేస్తున్నారు. కస్టమర్ల గోల్డ్ కూడా అసలు ఎక్కడ అవుతుంది? అసలు మెయిన్ ముత్తూట్ ఫైనాన్స్ ఏదైతే ఒక మోసాను అయితే మోసం అంతా కూడా స్వతంత్ర టీవీ మొత్తం అంతా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ యొక్క ఎంక్వైరీలో అయితే పూర్తిగా కస్టమర్లు అందరూ ముత్తూట్ ఫైనాన్స్ పై అయితే పడే పరిస్థితి కనబడుతుంది. ఏమన్నా రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. లక్షలు నాకు టేక్ ఓవర్ కావాలని రిక్వెస్ట్ పెట్టారండి. తొలిసారిగా 9 లక్షలు 1,000 వాళ్ళు పంపించడం జరిగింది. దానికి సంబంధించి గోల్డ్ తీసుకొచ్చి లోన్లో పెట్టాను. అలాగే రెండోసారి కూడా రిక్వెస్ట్ సురేష్ గారు పెట్టినట్లయితే దానికి నేను నా అకౌంట్ ఫిన్కేర్ అకౌంట్లో వేయడం వల్ల మళ్ళీ నేను అమౌంట్ తీసుకొని నా దగ్గర ఉన్న గోల్డ్ని తీసుకొచ్చి వీళ్ళ బ్యాంకులో పెట్టడం జరిగిందండి. పెట్టిన దగ్గర నుంచి ఎన్నిసార్లు నేను తిరిగినా నాతో పాటు ఇంకో మనిషి కూడా రావడం జరిగిందండి. వచ్చినప్పుడు అమౌంట్ పట్టుకొని వచ్చాం. మా గోల్డ్ మాకు రిలీజ్ చేయమని చెప్పి అంటే మేము పైనుంచి పర్మిషన్ పెట్టాలి అలా అని చెప్పారండి. తర్వాత వచ్చానండి మళ్ళీ అమౌంట్ పట్టుకొని, మళ్ళీ అవ్వలేదండి, మళ్ళీ ఇవ్వలేదు. ఇలా ఇప్పుడు 5వ అండి నేను రావడం బ్యాంక్కి. ఎన్నిసార్లు డబ్బులు పట్టుకొని వచ్చినా ఈరోజు వర్చువల్ అకౌంట్ నెంబర్ ఇస్తానని చెప్పేసి మేము ఫోన్ చేసి పోయిన 21వ తారీఖు 11వ నెల అండి నేను వర్చువల్ అకౌంట్ నెంబర్ సోమవారం ఇస్తానన్నారు. పెండింగ్స్ ఓవర్ చూస్తే ఏమీ లేదు సార్. ఏదున్నా ఈ గోల్డ్ లోన్ ఏదైతే ఉందో ఒకవేళ ఇందులో ఏమైనా ఓవర్ డ్యూ ఉన్నా లేదంటే ఇందులో ఏమైనా ఇంట్రెస్ట్ అయ్యి ఉంటే అది నేను క్లోజ్ చేసుకుంటాను. దాంతోపాటు కలిపేమని కూడా వర్చువల్ అకౌంట్ అడిగాను సార్. అడిగితే ఇవ్వట్లేదు సార్. మాకు డబ్బులు అవసరం ఉండి ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టుకున్నాం సార్. మాకు డబ్బులు ఇచ్చారు సార్. మాకు కొంచెం ఏదో సర్దుబాటు అయింది సార్. ఇప్పుడు ఆ డబ్బులు తెచ్చి కడతాం, మా గోల్డ్ ఇమ్మంటే లేదు ఈ రోజు రండి రేపు రండి అని అలా తిప్పుతున్నారు సార్. 4 నెలల నుంచి ఇదే జరుగుతుంది. మాకు డబ్బులు అవసరం ఉండి ముత్తూట్